ధర్మంలో ముక్కోటి దేవతలు ఉన్నారని అంటారు. ఇంతమంది దేవతలు ఎందుకు? ముక్కోటి దేవతలలో కోటి అనే శబ్దాన్ని సంఖ్యగా భావించవచ్చు, లేక సమూహం అని కూడా గ్రహించవచ్చు. సమూహం అంటే ఒక గ్రూప్ అని అర్థం. 3 కోట్లు అంటే 3 వర్గాలు. అందులో సృష్టి అనే వర్గానికి బ్రహ్మ, స్థితి అనే వర్గానికి విష్ణువు, లయము అనే వర్గానికి ఈశ్వరుడు అధిష్టాన దేవతలు. ఇదిగాక 3 కోట్లను సంఖ్యాపరంగా తీసుకుంటే అసంఖ్యాకమైన దేవతాగణం మనలను ప్రతి కోణం నుండి నిరంతరం సంరక్షిస్తున్నారని చెప్పబడింది. ఒక రాజ్యంలో రకరకాల విభాగాలు ఉంటాయి. ఒక్కొక్క విభాగంలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు వివిధ ఉద్యోగస్తులు ఉంటారు. అలానే సృష్టికర్తగా బ్రహ్మ, అతని అనుగ్రహంతో ప్రజాపతి, అశ్విని దేవతలు, విశ్వకర్మ మొదలగు వారంతా సృష్టి క్రమానికి ఉపయోగపడే దేవతలు. అలాగే స్థితి అనే క్రియలో విష్ణువుతో పాటు ద్వాదశాదిత్యులు, ఇంద్రాది దేవతలు, కుబేరుల వంటి యక్షులు, లయము అనే క్రియకు పరమేశ్వరునితో పాటు ఏకాదశ రుద్రులు, రుద్రగణాలు, యమాది ప్రాణాంతక గణాలు ఉంటాయి. దైవము అంటే దివ్యత్వం కలిగిన వారిని అర్థము. అంటే వారికి మనవలే భౌతికంగా కనిపించే రూపాలు ఉండవు. వారు దివ్యమైన శక్తి సంపన్నులు. ఆ శక్తుల ద్వారా సృష్టిలోని సమస్తాన్ని రక్షించడమే వారి కర్తవ్యం. సరస్వతీదేవి వాక్కుకి అధిష్టాన దేవతయై వాక్కుని, సమస్త వాజ్మయాన్ని రక్షిస్తుంది. లక్ష్మీదేవి సంపదకు, పార్వతీదేవి సౌభాగ్యానికి అధిదేవతలు. కాబట్టి ఇంతమంది దేవతల అనుకునే బదులు ప్రకృతిలో ఉన్న ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరిని అధిష్టాన దేవతలుగా భావించి ఆరాధించడం మనకు ఎంతో శుభదాయకం. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.